సభాయ నమ. ఆత్మబంధు నమో నమ. ఆత్మవిశ్వాసమే పునాది. ఈత వచ్చినవాడు ఎంత లోతు నీళ్లలోనైనా లెక్క చేయడు. అదేవిధంగా గీత తెలిసినటువంటి వాడు జగత్తులో ఎట్టి అశాంతినైనా లెక్క చేయడు. కనుక ప్రతి విషయంలోనూ భగవద్వాక్యములను మీరు ఆచరణలో పెడుతూ రావాలి. ఆచరించడమే కాదు, అది 10 మందికి ఆనందంతో పంచాలి, అందించాలి. తైలంపై నీటి బొట్టు వలె సమాజంలో ప్రత్యేకంగా జీవించరాదు. అందరితో కలిసిమెలిసి జీవించాలి. ఇంక్లూడ్ ఎవ్రీవన్. అందరి బాధలను అర్థం చేసుకుని తగిన విధంగా సహాయం చేయాలి. దైవాగ్రహం ఒక్కటి ఉంటే ఎక్కడికి వెళ్ళినా భయం లేదు. అట్టి అనుగ్రహానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి. టికెట్ కొని జేబులో పెట్టుకొని వెళ్తూ ఉంటే ఎవరు వచ్చినా భయపడరు. అదేవిధంగా దైవానుగ్రహం అనే టికెట్ కొన్నవాడు ఎక్కడికి వెళ్ళినా భయపడ్డు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దిగులు చెందడు. మనం ఈనాడు దిగులు చెందుతున్నామంటే కారణం ఏమిటి? విశ్వాసం లేకపోవడమే. నా మీద నీకు నమ్మకం, నీ మీద విశ్వాసం. మొట్టమొదట తను నమ్మాలి. అదే ఆత్మవిశ్వాసం. ఇది జీవిత భవనానికి పునాది వంటిది. దానిపై ఆత్మసంతృప్తి అనే గోడలు కట్టాలి. దానిపై స్వార్థ త్యాగం అనే పైకప్పు వేయాలి. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం, అదే ఆనందం లభిస్తుంది. జై గురుదేవ్. ఆచార్య రామచంద్రజీ, బెంగళూరు.